ఈరోజే తొలి ఏకాదశి రాత్రి 6:30 నుండి 9:30 మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి, డబ్బే డబ్బు. ఈరోజే తొలి ఏకాదశి. ఈరోజు రాత్రి 6:30 నుండి 9:30 మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలు కష్టాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా మీ కష్టాలు తొలగిపోయి మీరు కుబేరుల్లాగా మారిపోతారు. ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ ఇంట్లోకి కోరినంత డబ్బు వస్తుంది. తొలి ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేయటం వలన మీ ఇంట్లో ఉండే సమస్యలు, అప్పుల బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. మరి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏమి చెయ్యాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది, అంతేకాకుండా చాలా శక్తివంతమైనది కూడా. తొలి ఏకాదశి రోజున ఇంటితో పాటు గుమ్మాన్ని కూడా చక్కగా అలంకరించుకొని మామిడి తోరణాలను కట్టుకోవాలి. ఈరోజు మీ ఇంటిని, గుమ్మాన్ని ఎలాగైతే శుభ్రం చేసుకుంటూ ఉంటారో అదే విధంగా గుమ్మం దగ్గర ఈ చిన్న పనిని చేయడం వలన మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. ఈ పరిహారాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ పనిని చేయడం వలన మీ అంతటా మీరే మీ కష్టాలను తీర్చుకున్నవారు అవుతారు. తొలి ఏకాదశి రోజు గుమ్మం ముందు ఏమి చల్లాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు రాత్రి 12 గంటలలోపు బీరువా కింద ఎవ్వరికీ తెలియకుండా ఇది ఒక్కటి పెడితే చాలు, మీ సమస్యలు తొలగిపోయి మీరు అపర కుబేరులు అవుతారు. మరి తొలి ఏకాదశి రోజు బీరువా కింద ఏమి పెట్టాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు, డబ్బు లేక నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. అందుకే అంటారు, దేనికైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని. ఉప్పుతో ఈ పరిహారం చేయడం వలన మీ కష్టాలు తొలగిపోతాయి, లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. అందుకే చాలామంది ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ కారణంతోనే ఉప్పును రాత్రిపూట ఎవ్వరు అడిగినా ఇవ్వరు. ఒకవేళ ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. మీకు వచ్చిన మొదటి సంపాదనతో ఉప్పు కొనుక్కుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శనివారం రోజు ఉప్పు కొనకూడదు. మంగళవారం లేదా శుక్రవారం రోజు ఉదయం 7 గంటలలోపు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి. లక్ష్మి మీ ఇంటికి రావాలన్నా, మీరు ధనవంతులుగా మారాలంటే తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని చెయ్యాల్సిందే. ఉప్పు అనేది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తుంది. మనకి వ్యాపారంలో కలిసి రాకపోవడానికి, ఇంట్లో గొడవలు జరగడానికి, ధనం నిలవలేకపోవడానికి కారణం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మాత్రమే. ఉప్పు పరిహారాన్ని మనం అనేక సార్లు చేసి ఉండవచ్చు, కానీ ఎంతో విశేషమైనటువంటి తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు, మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా మాయమవుతాయి. అలాగే కోటీశ్వరులు అవుతారు. లక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఏమి చెయ్యాలో తెలుసుకునే ముందు తొలి ఏకాదశి ప్రత్యేకత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొస్తుంది ఈ తొలి ఏకాదశి. ఈ పండుగకు హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఒక్క ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. దీనికే శయన ఏకాదశి అని, హరివాసరమని, దేవశయని అని పేరు. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో 1, శుక్లపక్షంలో 1, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశులు ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకొని వస్తాయి.
అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే మనసు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణలలో భూమి దానాలు ఇచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 6000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. ఏకాదశి వ్రత మహత్యం గురించి పురాణాల కథనం. తొలి ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు. శాకాహారులే ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశి నాడు ఉపవాసం చేసి మరునాడు పారణ చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున మోక్ష నిద్రకు వెళతారు. అలా 4 నెలల పాటు యోగా నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేలుకుంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేలుకుంటాడు. ఈ 4 నెలల నుంచి చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు అనుసరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ప్రత్యేక పూజలు చెయ్యాలని శాస్త్రం చెబుతుంది. బీరువాలో చాలామంది ప్రత్యేకమైన వస్తువులను ఉంచుతూ ఉంటారు. ఆ వస్తువులు బీరువాలో ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది. గోమతి చక్రాలు, తామర గింజలు ఇలాంటివన్నీ కూడా బీరువాలో ఉంచితే లక్ష్మీ కటాక్షం మీకు సులభంగా కలుగుతుంది. కానీ కొంతమంది దగ్గర లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాలు, తామర గింజలు అనేవి ఉండకపోవచ్చు. అటువంటి వారు తొలి ఏకాదశి రోజు ఉప్పును ఈ మూలన పెడితే చాలు, మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక గాజు బౌల్ను తీసుకొని దానిని నిండుగా కళ్ళు ఉప్పును పోయాలి. ఈ పరిహారానికి కేవలం గాజు పాత్రను లేదా గాజు బౌల్ మాత్రమే వాడుకోవాలి. ఇలా గాజు బౌల్ నిండా రాళ్ల ఉప్పుని తీసుకొని దానిలో 3 సార్లు చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేసుకోవాలి. తర్వాత ఆ గాజు బౌల్ను చేతిలో పట్టుకొని మీ మనసులో కోరికను లక్ష్మీదేవికి చెప్పుకోవాలి. ఇలా చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కోరికలు చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పు పాత్రను బీరువా కింద నైరుతి మూలన పెట్టుకోవాలి. అలా పెట్టిన ఉప్పును అమావాస్య రోజు మార్చుకోవాలి. అలా మార్చిన ఉప్పును మీ ఇంట్లో ఉన్న సింకులో వేయడం లేదా చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఉప్పు పాత్రను బీరువా కింద పెట్టేటప్పుడు ఎవ్వరికీ కనబడకుండా పెట్టుకోవాలి. ఎవ్వరికీ తెలియకుండా బీరువా కింద తొలి ఏకాదశి రోజు రాత్రి 12 గంటల్లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మీ ధన సమస్యలు తొలగిపోయి ధనం ఇంట్లో నిలబడుతుంది, ధనవంతులవుతారు. అలాగే తొలి ఏకాదశి రోజు ఒక గాజు బౌల్లో ఉప్పును వేసి దానిలో 2 లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా తిరిగి ఆ తరువాత దానిని మీ బీరువా కింద పెట్టడం వలన వృధా ఖర్చులు తగ్గిపోతాయి, మీకు డబ్బు సంపాదన పెరుగుతుంది. దీనితో మీరు ధనవంతులవుతారు. ఈ ఉప్పును కూడా అమావాస్య రోజు తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయాలి. అంటే తొలి ఏకాదశి రోజు ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసి ఆషాఢ అమావాస్య రోజు ఆ ఉప్పుని తీసి బయటపడేయాలి. ఇలా చేయటం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మరి మీరు కూడా కష్టాలతో, ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. ఆషాఢ మాసం తొలి ఏకాదశి నుండి వర్షాలు మొదలవుతూ ఉంటాయి. ఈ రోజున చేసే జాగారం కానీ పూజ కానీ
మీ కష్టాలను బయటపడేసేలాగా చేస్తాయి. ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎవరికైతే సమస్యలు అధికంగా ఉన్నాయి అని ధనం ఇంట్లోకి రాక, వచ్చిన ధనం ఇంట్లో నిలవక ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఇలా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి ఈ పరిహారం చేయడం వలన బయటపడతారు. ఈరోజు మనకు గొప్ప పర్వదినం. ఈ రోజున అందరూ కూడా గుమ్మాన్ని అలంకరించి పూజిస్తూ ఉంటారు. గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లను పెడుతూ ఉంటారు. చాలామంది సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి డబ్బు ఆకర్షించబడుతుంది. మీ కష్టాలు తీరిపోయి జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. దీనితో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలా వచ్చిన లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా, మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలంటే తొలి ఏకాదశి రోజు సాయంత్రం 5 దాటిన తర్వాత గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దీనివలన మీకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. జీవితం మొత్తం ఆనందంగా ఉంటారు. ఎందుకంటే గుమ్మం నుంచే ఇంట్లోకి మంచి చెడులు అనేవి వస్తూ ఉంటాయి. గుమ్మాన్ని ద్వారలక్ష్మి అని అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంట్లోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది, పెదాలు లేని నోరు లాంటిది. గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చెయ్యకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వడము, పువ్వుల మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు. పొర్రపాటున కూడా అలా చెయ్యకూడదు. అలా చేయడం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళుతూ ఉంటారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తద్వారా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. గుమ్మం ఇంటికి శ్రీరామరక్ష. ఇంట్లో అన్ని గదులకు గుమ్మాలు లేకున్నా సరే, కానీ తప్పనిసరిగా సింహద్వారానికి మాత్రం గుమ్మం ఉండేలాగా చూసుకోవాలి. మనకు మంచి జరగాలంటే మన ఇంటి సింహద్వారం వలనే జరుగుతుంది. అంతటి శక్తి కలిగిన ఈ గుమ్మాన్ని అమ్మవారికి ప్రత్యేకగా అమ్మవారి స్వరూపంగా పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి అటువంటి గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేస్తే లక్ష్మీనారాయణులు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. మరి ఈ తొలి ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏమి చెయ్యాలి అంటే, ఒక గ్లాసుడు నీళ్లను తీసుకొని దానిలో చిటికెడు పసుపును కలిపి ఆ నీటిని గుమ్మం మీద గుమ్మం దగ్గర చల్లాలి. గ్లాసుడు నీళ్లను తీసుకోవాలి. ఆ నీళ్లు రాగి గ్లాసుతో తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రాగి ఇంట్లో ఉన్న చెడును తొలగింపజేస్తుంది. తరువాత చిన్న అత్తర్ బాటిల్ను లేదా ఏదైనా మంచి సువాసన వచ్చే పర్ఫ్యూమ్ని తీసుకోవాలి. ఎవరైతే ఇంట్లోకి ధనం రావాలనుకుంటున్నారో, అంటే ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవి పోయి ఇంట్లోకి ధనం రావాలని కోరుకుంటున్నారో, ఏ సమస్యలు లేకుండా ఎవరైతే జీవించాలనుకుంటున్నారో వారు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. రాగి గ్లాస్తో కొద్దిగా నీళ్లను తీసుకొని దానిలో 2 లేదా 5 చుక్కల అత్తరును ఆ నీటిలో వేయాలి. అలాగే 3 చుక్కల ఆవు పాలు కూడా కలపాలి. అలా కలిపిన ఆ నీటిని మీ ఇంటి గుమ్మం దగ్గర సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో చల్లాలి. ఈ పరిహారాన్ని సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు, లేదా రాత్రి 6:30 నుండి 9:30 మధ్యలో చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా ఆ నీటిని చల్లడం వలన మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి బయటకు వెళితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీనివలన మీ కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఆనందంగా ఉంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలతో జీవిస్తూ ఉంటారు. అలాగే గంధాన్ని తీసుకొని దానిలో గంగాజలం లేదా నీళ్లను గాని కొద్దిగా పోసి దానిలో 2 చుక్కల అత్తరును కలిపి పేస్టులాగా చేసుకోవాలి. ఆ పేస్టుతో మీ ఇంటి సింహద్వారం తలుపులకు ఓం గుర్తులను కానీ లేదా స్వస్తిక్ గుర్తులను వేసుకోవాలి. వాటి మీద కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.